అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఏపీలో పొలిటికల్ వార్ మొదలైంది. ప్రస్తుతం అన్ని పార్టీలలో మార్పులు చేర్పుల పర్వం కొనసాగుతోంది. ఇదే క్రమంలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎన్నికలకు సిద్ధమవుతోంది. ప్రధానంగా వైసీపీ సిట్టింగ్లని మార్చటం వల్ల ఆశావహులు టీడీపీ జనసేన పార్టీలోకి చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. వైసీపీతో విభేదించి పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. చేరే వారిలో ప్రధానంగా మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఇప్పుడు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే పవన్ ను కలిసిన ఆయన తన అనుచరులతో ఈ నెల 27న ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే జనసేన పార్టీలో చేరే నేతల్లో ప్రధానంగా వినిపిస్తున్న మరో పేరు కాపు నేత ముద్రగడ పద్మనాభం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు కాపు ప్రభావిత నియోజకవర్గాల్లో గట్టి ప్రభావం చూపే అవకాశం ఉన్న ముద్రగడను జనసేనలోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జనసేనలో చేరికపై ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరిబాబు ఈ నెల 30న జనసేనలో చేరుతున్నట్లు సంకేతాలిచ్చారట. అలాగే వైసీపీ సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. మచిలీపట్నం ఎంపీ టికెట్ బాలశౌరికే అనే స్పష్టత రావడంతో ఫిబ్రవరి 2న పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.